గత స్కామ్ ఏమైంది అని అడుగుతున్నారు. ఏం అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 600 కోట్లు, ₹1,00,000 పూచీకత్తు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. టోటల్ ఈ రోజు దాకా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 6,500 కోట్లు ప్లస్ 3,500 కోట్లు, అంటే టోటల్ 10,000 కోట్ల మీద సిబిఐ దర్యాప్తు ఇవ్వనండి. ఎందుకంటే లెక్కర్ పాలసీ అనేది మీరు రాజ్యాంగం గమనించగలిగితే వర్మ గారు, ఒకటి గతంలో ప్రభుత్వం ప్రైవేటు పరంగా చేసిన ఒక కేబినెట్ నిర్ణయం, రెండో ప్రభుత్వం 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ అనుకోండి, ప్రభుత్వ నిర్ణయం కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఇందులో మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బిగ్ బాస్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనుకోండి, అది చంద్రబాబు నాయుడు గారి స్వయం ప్రతిపత్త నిర్ణయం కాబట్టి దానివల్ల ఆయనకి అపవాదులు వచ్చాయి. ఈ కేబినెట్ నిర్ణయం సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానాలు కూడా ఏమీ కాకుండా కనీసం ఈ కేసులో ఆయన ముద్దాయిగా కూడా అరెస్ట్ కాకుండా మునిపే దీనికి యాంటిసిపేటరీ బెయిల్ అనో లేదా రెగ్యులర్ బెయిల్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ₹1,00,000 పూచీకత్తు బెయిల్ అయితే వచ్చింది ఆయనకి. మిగిలిన కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ ఒక్క దాంట్లోనే ఆయనకి బెయిల్ రాలేదు. చాలా రోజులు 54 రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. సో అదే కోణంలో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆపాదించి చూస్తే కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్ గా ఇది ఏ విధంగానూ బిగ్ బాస్ మెడకు చుట్టుకుంటుంది అన్నది, బిగ్ బాస్ అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అవుతుంది. వీళ్ళెవరో ఈ తపేలగాలకి బుద్ధి జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి అని తిరుక్కోనండి. నేను మొన్న కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం అన్న కోణం ఎందుకు చెప్పానంటే, మీరు 2014 కాన్స్పిరసీ 2011 కాన్స్పిరసీ చూస్తే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ స్థానంతో ఉన్న అతను ఆ రోజు అయితే ఏ విధంగా అరెస్ట్ కాబట్టి ఇవాళ కూడా మిథున్ రెడ్డి, ఎందుకంటే కేబినెట్ నిర్ణయాల్లో ఎంపీ వాట్ రోల్ ఈ ప్లేస్. విజయసాయి రెడ్డి కూడా ఒక ఎంపీ స్థానంలో వీళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగా దాన్ని మలుచుకుని వీళ్ళకి ఎలా కావాలంటే అలా చూన్ చేసుకున్నప్పుడు ఎవరి పేర్లు పడితే వాళ్ళు ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సముచితమో రాబోయే రోజుల్లో గౌరవ న్యాయస్థానాలు తెలుస్తాయి. మీరు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ కేవలం రిమాండ్ ఎక్స్టెన్షన్ మాత్రమే జరుగుతుంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే షెల్ కంపెనీలు ఉన్నాయో, ఉదాహరణకి ఆదాన్ డిస్టిలరీ లాంటిది 5 కోట్ల రూపాయలు ఏదైతే మిథున్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశారో 5 కోట్లు కూడా రివర్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు అది గమనించండి. అది ఇవేవి గమనించకుండా ఛార్జ్ షీట్ లో అదాన్ డిస్టిలరీస్. హలో, వినబడుతుందా? మాట్లాడండి మాట్లాడండి. ఎందుకంటే అదాన్ డిస్టిలరీస్ సంబంధించిన విషయంలోనూ తర్వాత మీరు మొత్తంగా 42 మందిని దగ్గర ఛార్జ్ షీట్ లో నెంబర్లు పేర్లు రాశారు. 42 ఛార్జ్ షీట్ లో మీరు గమనించగలిగితే సీజ్ చేసిన అమౌంట్ ఎంత? ఫస్ట్ ఫేజ్ లో 32 కోట్లు, రెండో ఫేజ్ లో 64 కోట్లు. వీళ్ళ మొహాలకి ఎంపీలకి ఎలగబెట్టినోడికి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్న వాళ్ళకి ఆన్ అగ్రిగేట్ 1,80,00,000 ఇంట్లో లేకుండా 5-10 తులాల బంగారం కూడా ఇలా నాలాటి మీలాటి వాళ్ళ ఇంట్లో కూడా ఇవాళ 5-10 తులాల బంగారం ఉంటుంది. ఆ బంగారం రిసిప్ట్లు కూడా గౌరవ న్యాయస్థానం చర్చ చేసిన ఎఫ్ఐఆర్ లో చూసుకోండి. అవన్నీ కూడా ఇన్ బిట్వీన్ 14 to 19 కొన్న బంగారం ట్రాన్సాక్షన్సే. వీళ్ళు చెప్పిన నేలమాలికలు ఈ తొక్క తోటకూర కథలు ఏవి గౌరవ న్యాయస్థానంలో ప్రెజెంటబుల్ కాలేదు. ఇది మీరు గమనించండి. ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, రెండోది లీగల్ టీం మరీ వీక్ కాబట్టి వాళ్ళకి చేత కాదు. సివిల్ కేసులు చూసుకుని క్రిమినల్ కేసులు చూస్తే ఎలా ఎడుస్తుందో దాని పర్యవసనాలు వీళ్ళకి అనుగుణంగా మలుచుకుని వాదించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇదే కనుక సరైన అడ్వకేట్ ఉంటే తోలు తీసి చేతికిస్తారు గ్యారంటీగా. ఈ రోజుకి కూడా మీరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ నేపథ్యం ఉన్న టార్గెట్ పెట్టుకునే పని చేస్తారు. లెట్ ఇట్ బి. అరెస్ట్ అన్నది వీళ్ళ ప్రాథమిక ధ్యేయంగా ఉన్నప్పుడు దీనికి నిజ నిర్ధారణ నిజ నిరూపణ అన్నది ఎప్పుడు ఉండదు. గతంలో మీరు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి అన్నది ఎప్పుడు 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి. దాని తర్వాత గౌరవ జేడీ లక్ష్మీనారాయణ గారు 50 crores మాత్రమే చెప్పారు. కానీ ఎంతకన్నా డ్యామేజ్ అయింది ఆయనకి 1,00,000 కోట్లనే. ఈ రోజు కూడా లెక్కర్ స్కామ్ లో మీరేదో అడుగుతున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో ఎంత డబ్బు పెట్టారు, అది పెట్టారు, నేలమాలికల్లో చాలా ధనం ఉన్నది, ఇదంతా అబద్ధం అయితే. సార్ నాకు ఒక్క మాట చెప్తా సార్, మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా చూస్తే ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ పూణే ఎస్టాబ్లిష్ చేసింది, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసింది, తర్వాత ఈడీ రైడ్ చేసి మొత్తం 114 కోట్ల ఆస్తి జప్తు చేశారు. ఈ టోటల్ క్రానికల్ ఆర్డర్ లో నేను వంశీ గారిని కూడా అడుగుతున్నా, కాగ్ రిపోర్ట్ లో ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్, ఎందుకంటే ఎక్స్చక్కర్ ₹27.40 స్పిరిట్ అమ్మింది, దాని డబ్బులు ఈ రోజు బ్రెవరేజ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కొనుక్కున్న మాట ఉదంతం. రెండోది గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి బ్రెవరేజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కి తిరిగి అమ్మారు. దాని మీద ప్రాఫిట్ మాడ్యూల్ తో సేల్ పాయింట్ ఏదైతే ఉంటుందో పిఓఎస్ అంటారు, పాయింట్ ఆఫ్ సేల్స్ లో క్యాష్ రూపంలోనే జరిగింది. లాస్ట్ 3 నెలల దాకా క్రెడిట్ కార్డులు కానీ స్కానర్లు కానీ యాక్సెప్ట్ చేయలే. ఇది అపరాధం అని ఎక్కడ లేదు. ఎందుకంటే గౌరవ ఇండియాలో ఇవాళ డిజిటల్ కరెన్సీకి ప్యారల్ గా లిక్విడ్ క్యాష్ కూడా కరెన్సీ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్టబుల్ ఉన్నప్పుడు దాని మీద అప్రహెన్షన్స్ అంటే ఎవరేం చేయలేరు. తర్వాత అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగింది. ఈ సత్యప్రసాద్ అన్నుడికి ఏదో కన్ఫర్ట్ ఐఏఎస్ ఇప్పిస్తానో తొక్క తోటకూర ఉన్నప్పుడు మిథున్ రెడ్డికి ఆ విధమైన డిస్కషన్ ఎలా ఉంటుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కానీ ఎవరైనా సరే ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు తీయడానికి వాళ్ళ పెర్మిషన్ తో సంతకాలు లేకుండా
ఎవరైనా చేయగలరా? ఓకే ఓకే మీరు అడ్డంగా దబాయించి ప్రతి దాంట్లో రోజా తీసుకొచ్చి నెక్స్ట్ ఈ విషయంలో స్కామ్ జరిగిపోయింది అడ్డింగ్ పెట్టినంత మాత్రాన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ కన్సెన్సస్ లేకుండా ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు బయటికి తీయడానికి కానీ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు వేయడానికి కానీ ఎవరికైనా పర్మిషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గారికైనా ఉంది? కాదండి, ఒకసారి కనుక్కొని చెప్పండి. మీరు కూడా లా చేసినట్టున్నారు కదా, వాదించవచ్చు కదా, ఏముంది తప్పే ఎవరికి ఉంది అందులోని? వాదించమంటారు? అక్కడ తప్పేలాయలు ఉన్నారు, బొర తక్కువ. ఎందుకు మీరు వెళ్ళండి ఆ బొత్త ఒకసారి బ్యాచ్ మాట్లాడండి, మనం మీలాంటి ఎవరి కాదు, టీంలో వాళ్ళకి ఉంటాయి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వెళ్ళి వాదించండి.